హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లెలో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మీకైతే లైవ్ వీడియోస్ ద్వారా అయితే చూపించబోతున్నానండి. లైక్ కొట్టేసి చూసేయండి కొన్ని లైవ్ వీడియోస్, తర్వాత బయట బండ్లు వివరాలన్నీ కూడా చెప్పేస్తాను, చూసేయండి. 340 340 340 340 रुपीस क्वालिटी भाग्य लक्ष्मी मंडी 340 340 340 250 రెండు 250 GPR 220 220 220 270 270 270 220 220 360 360 360 क्वालिटी PVS मंडी टॉप 360 350 350 350 350 क्वालिटी TVS मंडी 160 160 300 300 350 350 360 360 360 TVS मंडी टॉप प्रस्थानिक 180 180 180 तू क्या देखना है यहीं रेडी से तू हिंदी करना डाल रे 350 350 MH मंडी टॉप 350 350 MR मंडी टॉप ओके ఒక లాట్ పెద్ద లాట్ 330 330 330 TLD 260 260 260 330 330 350 350 280 280 280
300 300 280 280 280 340 340 340. చూశారు కదండి, ఇప్పటి వరకు కొన్ని టాప్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో చాలా మండీల్లో వేలం అయితే పూర్తయిపోవచ్చింది. టాప్ రేట్లు మీకు చూపించాను. ఇంకా బయట బండ్లు చూడండి, వెనకాల ఒక బండి అయితే దింపుతున్నారు. ఇంకా బండ్లు ఎన్ని వచ్చినాయో కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బండి ఉంది చూడండి, ఇదొకటి. చూడండి నా వెనకాల చూడండి ఎన్ని ఉన్నాయో, 1 2 3 వస్తుంది అది. ఓకే, తగులుతుందేమో ఇది 4వ బండి. ఇవ్వండి, బండి తగిలేలాగుంది అన్న, అట్లే వచ్చేస్తున్నాడు డ్రైవర్ అన్న. మొత్తం అన్నీ ఒక 10 బండ్లు పైనే వచ్చినాయండి. ఓకే, వాటికి సంబంధించి రేట్లు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు చూపించేస్తానండి. ఓకే, దగ్గర ఒక 10 బండ్లు పైన దిగినాయి. ఇదిగోండి, ఇక్కడి నుంచి కూడా చూడండి. 10 బండ్లు పైన దిగినాయండి. నిన్న వచ్చేసి 200తో అయితే ఎక్కువగా సేల్ అయితే చేయడం జరిగింది బయటకాయలు. ఈరోజు చూస్తాం వాటి క్వాలిటీ, అలాగే కాయ ఏం రేటు పడింది, ఏమి ఎట్లా అనేసి. బయటకాయలు ఇవి బాగానే ఉన్నాయి కాయలు అయితే. ఏం రేటు పోతున్నాయో మరి, ఏం రేటునా ఇవి? లేరేడా, ఏం రేట్ అమ్ముతున్నారన్నా? 240. 240 రూపాయలు అని చెప్తున్నారండి. నిన్న క్వాలిటీ బాగానే ఉంది ఇది కాయ అయితే. బయట బండి రేట్లతో ఉంది, 240 రూపీస్. ఇవ్వండి కాయ, ఇది బాగానే ఉండదండి. ఇవంతా ఇక్కడ సేల్ అవ్వడానికైతే ఇక్కడ ఉంచారు. ఇంకా ఇక్కడ బండ్లు కొన్ని వెళ్తున్నాయి చూడండి, సేల్ కాని బండ్లు అయితే వెళ్ళిపోతున్నాయి. ఇవ్వండి, ఇవంతా డైరెక్ట్ తమిళనాడు వెళ్ళిపోతాయండి. మళ్ళీ ఇక్కడైతే ఉండవు బండ్లు. సేల్ అయ్యే కాడికి ఇక్కడ సేల్ అవుతాయి. మళ్ళీ మిగతా ఇవన్నీ కూడా తమిళనాడుకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఓకే, మొత్తం 10 బండ్ల పైన దిగినాయండి. నిన్నైతే 200తోనే ఎక్కువగా అమ్మారు. సో కొంచెం క్వాలిటీ కాయగా ఉంది ఇది, అందుకనే 240 రూపాయలు అయితే చెప్తున్నారండి. చూడండి, పైకి ఎక్కి దింపుతున్నారు చూడండి కాయ కావాలనే వాళ్ళకి. ఓకే, ఇంకేం చెప్పాలి, ఇదే అండి ప్రస్తుతానికి మదనపల్లెలో వేలం అయితే పూర్తి అయిపోయినాయండి అన్ని మండీల్లో కూడా. ఇంకా బయటకాయలు బండ్లు కూడా చూపించాను మీకు, వాటి ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయో కూడా చూపించాను. కొంచెం క్వాలిటీ కాయ ఉంటే కనుక 240, 200 నుంచి 240 ఈ విధంగా అయితే నడుస్తున్నాయి బయట బండ్లకు సంబంధించి కాయ. ఓకే, బండ్లు ఇంకా ఇక్కడ వెయిటింగ్ ఉన్నాయి చూడండి. బయట బండ్లకు సంబంధించి చాలా బండ్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా సేల్ అవ్వకపోతే మళ్ళీ చెన్నైకి అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ, అక్కడికే వెళ్తాయి ఆల్మోస్ట్ ఆల్ అన్ని బండ్లు కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ వీడియో చూసి మన ఛానల్కి మరింత సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అయితే చెప్పాలి. ఎందుకంటే మన ఛానల్కి ముందు వెళ్ళడానికి ప్రధాన కారణం మీరే కాబట్టి మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఓకే, మన వీడియోస్ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయండి మదనపల్లి టమాటా మార్కెట్కి సంబంధించి. ఓకే, మీరైతే తప్పకుండా కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలాగే మన ఛానల్కి మరింత సపోర్ట్ అందివ్వాలి అనుకునే వాళ్ళు తప్పకుండా జాయిన్ బటన్ ఉంటుందండి మన ఛానల్ దగ్గర, వెళ్ళి జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఈ వీడియో చూసి మీ పేషెంట్తో వీడియో చూసి మన ఛానల్కి సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్.
ఓకే బాయ్ అండి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.